కానీ ప్రెజెంట్ ఇంకొక టాపిక్ కూడా మన కవిత గారి విషయంలో జైల్లో పెట్టారు నుంచి టార్గెటెడ్ కేసీఆర్ వైపు వెళ్ళింది. సో సొంత బిడ్డ పార్టీకి ఎంతో ప్రధానమైనటువంటి ఒక లీడర్ గా కూడా ఎదుగుతున్న టైంలో ఆయన మొదటి నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, కడిగిన ముత్యంలా వస్తుంది అని. మన ప్రెస్ మీట్ లో కూడా ఆ పాయింట్ లోనే మళ్ళీ మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తామని అన్నారు. సో దాని గురించి క్లారిటీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ హైడ్రా లాంటి విషయాల్లో కూడా రేవంత్ రెడ్డి గారిని టార్గెటెడ్ గా ఫస్ట్ నుంచి ఉన్నప్పటికీ కూడా హైడ్రా విషయంలో ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఉన్న వాళ్ళవి కొన్నే కూల్చి లేని వాళ్ళు నోరెత్తలేరు కాబట్టి రాజకీయంగా వాళ్ళకి పలుకుబడి కానీ లేకపోతే ఆ ఇది ఉండదు కాబట్టి వాళ్ళకి కేవలం కావాలని రోడ్లపైకి లాగి ఆ భూముల్ని కబ్జా చేసే దారిలోకి వీళ్ళందరూ కూడా ఇప్పుడు గ్యాదర్ చేసుకొని పార్టీ నాయకులందరూ కూడా దానిలోనే నిమగ్నం అయిపోయారని చెప్పి వీళ్ళు ఒక పక్క నుంచి ధర్నాలు చేసే రేంజ్ కూడా వచ్చేసినారు. సో దానిపైన ఒకటండి, వాళ్ళకి అడ్డదారులు దొక్కడం వాళ్ళకి అలవాటు. మీరు చెప్పేవారు కూడా నాకు తెలియదు, మాకు చెప్పారు మరి రేవంత్ అన్న కూడా తెలుసో తెలియదు. ఆయన చాలు, నా ఈ జన్మకు ఈ జీవితం చాలు, నాకు సీఎం ఇచ్చారు, ప్రజలకు మంచి చేయాలన్న కాన్సెప్ట్ అని ఉన్నారు. కానీ కబ్జాలు చేసుకొని ఏం చేసుకుంటాడు ఆయన? మేము అదే చెప్తున్నాం కదా, ఏం చేసుకుంటారు అంటే కొంతమంది మేము ఇది హైడ్రా అనేది గవర్నమెంట్ అప్పచెప్పినాం, రంగనాథ్ గారు చూసుకుంటున్నారు. ఎవరిని వీళ్ళు బీదోళ్ళు, వీళ్ళు గొప్పోళ్ళు, వీళ్ళు పనికొచ్చేటోళ్ళు, సొంత మనకే నోటీసులు ఇచ్చినారు కాదని అంటున్నామా? ఇంకా దాని గురించి వాళ్ళు ఏదో మాట్లాడితే దాని గురించి ప్రజలకు దీనివల్ల ఏమైనా వస్తుందా సార్? మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ప్రజలకు ఉపయోగపడేది చెప్పండి. వేస్ట్. ఈ బీఆర్ఎస్ ల గురించి ఈ వెనుక ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే గురించి అనవసరం, వేస్ట్. వాళ్ళు మాట్లాడుకుంటారు. ప్రజలకు ఉపయోగపడేది చెప్పండి, అడగండి, మేము దాని గురించి చెప్తాము. ఈ కబ్జాలు ఇవన్నీ చేయడానికి కాదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నా కూడా పోతారు లోపలికి. ఎవరైతే కబ్జాలు చేసిండో వాళ్ళే కూడా ఉలగొట్టాం కదా. వాళ్ళు ఫస్ట్ ఉలగొట్టిందే మా కాంగ్రెస్ నాయకులు, తెలుసా? మన ఇప్పుడు పాలనలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే మినిస్టర్లు ఎప్పటికప్పుడు ఈవెన్ మీరు కూడా అదే క్లారిటీ ఇస్తున్నారు. మొదటి నుంచి కూడా హైడ్రా అనేది తప్పు చేసిన వాళ్ళకి కొరడా జులిపిస్తూనే వెళ్తుంది అని అంటున్నారు. కానీ వాళ్ళు హైడ్రా అంటే ఒకే ఒక్క పదంతో వాళ్ళు ఇది కాదు అంటున్నారు. ఆ పదం మీరు ఒకటమ్మా, ఇప్పుడు హైడ్రా కాదు అని వీళ్ళు అంటున్నారంటే విచ్చలవిడి పర్మిషన్లు ఇచ్చింది వీళ్ళు, మీకు అర్థం కాలే. కర్త క్రియ కర్మ అన్ని బీఆర్ఎస్. వెంచర్ చేపించింది వాళ్ళే, బిల్డర్ ని తీసుకొచ్చింది వాళ్ళే, ముడుపులు తీసుకున్నది వాళ్ళే. కాబట్టి ఎవరికి వస్తుంది ఇక్కడ? హైడ్రా అంటే కొరడా వాళ్ళకే వస్తుంది, మీకు అర్థం కాల. అందుకని వాళ్ళు ఏదో ఇప్పుడు ఢిల్లీలో కవిత జైలుకు పోయే ముందల జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసింది, 33% రిజర్వేషన్ కోసం చేసింది. ఈ డ్రామా ఎందుకు వాడింది? ఈ డ్రామా ప్రజలను మభ్యపెట్టాలి, ఏదో ఒక డైవర్ట్ చేయాలి అని. డైవర్ట్ అనేది వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కల్వకుంట్ల ఫ్యామిలీకి. ఎందుకు చేసిండు? పార్లమెంట్ లో 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నప్పుడు 33% గురించి కొట్లాడలే. నువ్వు ఎంపీగా ఓడిపోయిన తర్వాత, దొడ్డిదారిలో ఎమ్మెల్సీ వచ్చిన తర్వాత, నీ మీద కేసులు వచ్చిన తర్వాత జంతర్ మంతర్ గుర్తొచ్చింది. ఎంతసేపటికి మొన్న కూడా చూసింది కదా, జైల్లోకెళ్ళి వచ్చినప్పుడు. కడిగిన ముత్యమా? బెయిల్ మీద వచ్చింది ఆమె. కడిగిన ఎక్కడ కడిగినావు నిన్ను? ఇంకా కడగలే. ఇవన్నీ పిచ్చి మాటలను మాట్లాడొద్దు. ఏ రోజైతే ఈమె దోషి, ఈమె నిర్దోషి అన్నప్పుడు కడిగిన ముత్యం. కడిగిన ముత్యాలు ఇక్కడ చాలా మంది ఉన్నారండి ఆడవాళ్ళు. ఉద్యమాలు చేసిన ఆడవాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ లో మస్తు మంది ఆడవాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ లో ఆడవాళ్ళు ఉన్నారు, బీజేపీలో ఉన్నారు. వాళ్ళందరి మీద ఎందుకు కేసులు? లిక్కర్ దందా ఈమె మీద ఎందుకు చేసిండ్రు? ఊరికేనే రూమర్ వస్తుందా? రూమర్ వస్తే ఇప్పుడు ఇదేదో ఏదో టౌన్ లో పెట్టలే ఈమె మీద కేసు, జిల్లాలో పెట్టలే, రాష్ట్రంలో పెట్టలే. ఈడీ అనేది మామూలు విషయం కాదు. అంత అదా అండి వాళ్ళు? ఒక డిపార్ట్మెంట్, ఒక రాజ్యాంగాన్ని రక్షించాల్సిన ఒక ఈడీ అనేది మామూలు విషయం కాదు. అన్ని ఆచితూచి అన్ని చూసి అది చేస్తుంది. ఈడీని కూడా మీకు ఎట్లాగా వీళ్ళకి రాజ్యాంగాలు, వీళ్ళకు కోర్టులు అంటే కూడా వాళ్ళకి చులకన వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఐ డోంట్ కేర్ అంటారు కాబట్టి అట్లా మాట్లాడతారు. మాకు గౌరవం ఉంది.